బీజేపీ పగ్గాలు ఎవరికి, బండిని భర్తీ చేసే మాటకారితనం ఎవరిది? ఈటెలకంటూ ఊపందుకున్న ప్రచారం, చాలా సైలెంట్గా ప్రయత్నం చేస్తున్న అరవింద్, నేనున్నానంటున్న రఘునందన్ రావు, కొత్తగా రామచంద్రరావు పేరు తెర మీదకు, పోటీలో డీకే అరుణ కూడా ఉన్నారు. ఈటెలను అడ్డుకునేదెవరు? ఈటెలకు బండి సహకరించేనా? రఘునందన్ రావుకు బండికి సయోధ్య లేదు, ఈయన రాసేసిండు. కిషన్ రెడ్డికి ఈటెలకు పొసగకపోవచ్చు. అరవింద్కు అవకాశం వచ్చేనా? అందరికీ ఆమోదయోగుడు దొరికేనా? ప్రభుత్వాన్ని ఎండగట్టే సమర్థుడెవరు? ఈటెల మాటల వాడి సరిపోయేనా? రఘునందన్ రావు వాగ్దాటి పనికొచ్చేనా? కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఈటెల ఉతికి ఆరేయగలరా? చలోక్తి మాటలు చాతుర్యం ఉన్నదెవరికి? ఎందుకు ఇవన్నీ ఎందుకు? నేను చెప్తుంది, నాకు మంచి మాటలు వస్తాయి. మీ కేసీఆర్కి లవ్ మాటలు వస్తాయి. వాక్చాతుర్యం బాగున్నది. పీక్ కట్టలు కట్టిండా అంటున్నా. రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి మాటలు వస్తాయి. అండ్ మై డియర్ కాంగ్రెస్ గైస్, ఇది రిఫరెండం, పార్లమెంట్ ఎలక్షన్స్ రిఫరెండం అని అన్నాడు. మళ్ళీ రిఫరెండంలో ఏమైంది? భారతీయ జనతా పార్టీ ఎట్లా లేచింది? భారతీయ జనతా పార్టీ కాషాయ కార్యకర్తల పార్టీ. నాయకుడు ఎవరున్నారు, అధ్యక్షుడు ఎవరున్నారు, పెద్ద ఫరక్ పడదు. చెప్పినా కదా, గల్లీలో పోతున్నప్పుడు గల్లీ ఇంట్లో వండుకుంటాడు, భారత్ మాతాకి జై అని అనిపించగానే భారత్ మాతాకి జై అని నిద్రలకేం లేస్తాడు, షర్ట్ వేసుకుంటాడు, బయటికి వస్తాడు. అర్థమవుతుందా? వందే మాతరం అని అనిపించిన మన అంటే కేల్ కథమాడా. ఇది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. కొన్ని కాన్స్టిట్యుయెన్సీలల్లో నాయకుడు కూడా మాకెవరో తెలియదు, మాకు ఒక ప్యాంప్లెట్ ఇవ్వలేదు, మాకు ఒక సీటు కొట్టలేదు, మమ్మల్ని పిలవలేదు, మా ఇంటికి ప్రచారంకి రాలేదు. ఎవరు గుద్దిరు ఓటు అంటే కమలంకి గుద్దినాం, మోదీని చూసి గుద్దినాం. కమలాన్ని గుద్దినాం, మోదీని చూసి గుద్దినాం. దేశ ప్రయోజనాలకు భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టగలుగుతుంది అని భావించినాం. మా భవిష్యత్తును నిర్ణయించుకున్నామని చెప్పి ఓటేసి వెళ్ళిపోయారు. ఇది భారతీయ జనతా పార్టీ. సో రేస్లు ఎవరు ఉన్నారు, రేసు గుర్రం ఎవరు, ఎవరికి ఎవరితో పడదు, ఇది మీ పార్టీలలో జరుగుతుంది. ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం మీరు చేయకుండ్రి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పినా కదా, భారత్ మాతాకి జై మా అందరినీ కలుపుతుంది. నేను మొన్న కూడా ఒక మాట మాట్లాడిన శ్రీధర్ అన్న. ఒక పేపర్ ఒక్కోళ్ళ పేర్లు రాసింది, ఇంకొక పేపర్ ఇంకొక పేర్లు రాసింది. సో ఏ పేపర్లు ఏం రాసినా నేను కార్యకర్తలను ఆ రోజు ఉద్దేశించి మాట్లాడిన ఏందనంటే, ఇది కార్యకర్తల పార్టీ కాబట్టి ఫస్ట్ ఈ లొల్లంతా బంద్ చేయండి. ఇగో ఇంత పెద్దగా రాసిరు కదా, ఇది టైం వేస్ట్ అంట. ఎందుకు చెప్పాలన్నా, ఫస్ట్ జాతీయ అధ్యక్షుడు ఎవరు? జాతీయ అధ్యక్షుడు వచ్చిన తర్వాత కదా రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు. జాతీయ అధ్యక్షుడు ఫస్ట్ వచ్చిర్రా? ఈడ అది తాటాకులు ఇట్లా ఊపుతూ ఉంటారు, చెట్ల మీద ఇస్తరాకులు ఊటుడు. ఇవన్నీ ఊపి క్లారిటీ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారు. ప్రోటోకాల్ ఏ పార్టీలోనైనా అట్లనే. ఏఐసిసి అయిన తర్వాతనే రాష్ట్ర పిసిసి అవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ కొత్తది కాదు కదా, కేంద్రం నుంచే నడుస్తుంది కదా, నేషనల్ పార్టీ కదా. సో జాతీయ అధ్యక్షుడు డిసైడ్ అయినరా? ఇంకా కాలే. దాని మీద ఏమైనా డిస్కషన్ చేస్తున్నారా? చేయలే. సో అది డిస్కషన్ చేయండి. ఈడేందుకు కొరలుడు, గాయ గత్తర పెట్టుడు. ఇప్పుడు గట్టిగా అవుతున్న పార్టీని మళ్ళీ చీల్చడం ఇది. అది వర్గపోరు బీజేపీలకు ఇట్లా వేస్తే బగ్గుమంటదని ఇక వీళ్ళు షురూ చేస్తారు. అసలు ఉండదు, వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసి కార్యకర్తలను కన్ఫ్యూజ్. మీరు పిచ్చ క్లారిటీగా ఉండుర్రి. మీకంటూ ఒక ఛానల్ ఉన్నది, ఇగో చిత్రగుప్త. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాకు తెలిసి అసలు మీరు అత్తాటు కూడా పెట్టుకోకుర్రి. నేను చెప్తున్నా కదా, ఇది కార్యకర్తల ఛానలు, కార్యకర్తల పార్టీ, కాషాయ కార్యకర్తలకు అండగా నిలబడే ఇగో ఈ ఛానల్ అని నేను చెప్పిన కుల్లం చెప్తున్నా. తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రశ్నించే ఒక స్టేజ్ ఏదైనా ఉన్నది అని అంటే ఇగో ఇది చిత్రగుప్త. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్టీ ఆఫీస్లో అంటే నాయకులకు మేము దగ్గరగా ఉంటాము,
కాబట్టి చెప్తున్నాము, నాయకుల మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉండవు. మన ఇంట్లో ఎలా ఉంటామో అందరూ అట్లే ఉంటుంది. ఇవన్నీ కేసీఆర్ నాటకం, హరీష్ రావు చేపిస్తున్న బూటకం ఇది. కార్యకర్తల మధ్యలో చిచ్చు పెట్టడము, కార్యకర్తల్లో విష బీజాలు నాటడం కోసం ఒక విష బీజం పాడేస్తే అయిపోతుంది. ఇంత తేనెలో ఒక చుక్క నీళ్ళేస్తే ఖరాబ్ అయినట్టు మన మనసుల్ని ఖరాబ్ చేయడానికి ఒకసారి అర్థం చేసుకోవాలా. ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి నార్మల్ కార్యకర్త నుంచి కార్పొరేటర్ నుంచి ఓ బ్యాంక్ ఇన్ఛార్జ్, డైరెక్టర్ ఆర్ టు దట్ మ్యాటర్ తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, ఆ తర్వాత ఇవాళ కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యులు అనుకుంటా, నేషనల్ జనరల్ సెక్రటరీ అనుకుంటా, సెక్రటరీ, తర్వాత ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్. అంటే ఇది ఏ పార్టీలో జరుగుతుంది ఫ్రెండ్స్? చెప్పురు నాకు ఒకసారి. ఏ పార్టీలో జరుగుతుంది చెప్పు? కేవలం కర్మ సిద్ధాంతంతోనే. ఈ నమ్మకాన్ని దెబ్బతీసేటట్టు ఎంతోమంది చెప్తారు ఫ్రెండ్స్. కార్యకర్తలుగా అవకాశాలు చాలా ఉంటాయి, ఈ నమ్మకాన్ని పొడగొట్టుకోవద్దని చెప్పేసి చిత్రగుప్త ద్వారా మనవి. తెలంగాణ అధ్యక్షులు లెక్క ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బండి సంజయ్ గారిని ఉద్దేశించి మొన్న రీసెంట్గా గెలిచిన ఎంపీ, ఆంధ్ర నుంచి గెలిచిన ఎంపీ సత్యకుమార్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. బండి సంజయ్ తల్లి పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలే. బండి సంజయ్ అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలే. కిషన్ రెడ్డి మా కుటుంబ సభ్యులు రాజకీయాలలో ఉన్నారని చెప్పుకొని ఎన్నడూ రాజకీయాలకు రాలే. రఘునందన్ రావు నా కుటుంబాలలో పెద్దగా ఉన్నదని చెప్పి రాజకీయాలకు రాలే. తన సొంత కాళ్ళ మీద కాషాయ కార్యకర్తల దమ్ము ధైర్యం మీద కార్యకర్తల మన్నన పొంది మనసులో జాగ సంపాదించుకొని ఇలా కాషాయ కండువా వేసుకొని కాషాయ జెండా ఆ గోల్కొండ ఖిల్లా మీద రెపరెపలాడితే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి భావించి సమన్వయం పాటించి సమస్యలపైన పోరాడుతూ ఇలా నాయకులైనరు. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. కాషాయ కార్యకర్తల మనోధైర్యానికి ఒక ఆత్మ గౌరవం ఈ రాజకీయం. ఇది తీసుకోవాలా మనం, ఇట్లాంటివి తీసుకోవాలి. సింపుల్ క్వశ్చన్ మీ మనసులో వేసుకోండి, ఎవరైతారు అన్నది. ఫస్ట్ జాతీయ అధ్యక్షుడు అయిందా? కాలే. జాతీయ అధ్యక్షుడు కానీ ఇప్పుడే నెయ్యి ఎందుకు వేస్తుడు? అరే ఫస్ట్ సమస్యలు రేవంత్ అన్న, అది ఇంపార్టెంట్. అధ్యక్షుడు అయినా ఇప్పుడు అధ్యక్షుడు అయితే పెద్ద మార్పు ఏముంటుంది? we will form a strategy, yes we will form a strategy, but the strategy ఫార్మ్ అయినాక కూడా గ్రౌండ్ రియాలిటీ ఏందని అంటే we need to counter కాంగ్రెస్ అడ్డమైన బట్టగలిసి మీదేసింది కదా ఎలక్షన్ టైంలల్లా. కటాకట్ కాంగ్రెస్ని ఖతం చేయాలి, ఇవాళ ఆ కటాకట్ని కట్ చేయాలి ఇవాళ దేశంలోకి. ఇదే కదా మన ప్రైమరీ అజెండా. మన ప్రైమరీ అజెండా నిడిచిపెట్టి గీళ్ళు గాళ్ళు అని మళ్ళీ కొట్టుకజద్దామా? దయచేసి ఈ ట్రాప్లో పడకుండ్రి.